హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్క్రీన్ వీడియో ఆన్ చేసి క్లియర్‌గా లైవ్ ప్రూఫ్ చూపించి ఏం చేయాలి ఏంటిది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, సబ్స్క్రైబర్స్ ఎట్లా ఇంక్రీజ్ అవుతున్నారంటే ఇక్కడ స్క్రీన్ వీడియో ఆన్ చేసి క్లియర్‌గా చూపించి దాని తర్వాత ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్తానన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, నేను వైటీ స్టూడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అనలిటిక్స్ పై క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీకు ప్రాపర్‌గా టోటల్ అన్నీ చూపిస్తాను. ఇక్కడ సబ్స్క్రైబర్స్ దీనిపై క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేనైతే ఓపెన్ చేసి మీకు క్లియర్‌గా చూపిస్తాను. సో, ఈ విధంగా ఓపెన్ చేసా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, జూన్ 1 నుంచి జూన్ 28 వరకు నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు చూడండి. 326 మెంబర్స్ అనేది వచ్చారనమాట. చూస్తున్నారు ఇక్కడ మీకు క్లియర్‌గా మార్కెట్ కూడా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 326 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, జూన్ 1 పైన ఇక్కడ క్లిక్ చేశాను, 41 మెంబర్స్ వచ్చారు. దాని తర్వాత ఇక్కడ చూడండి 15 మెంబర్స్. దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే 5 మెంబర్స్. దానిపైన క్లిక్ చేస్తే 19 మెంబర్స్. దాని తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే 18 మెంబర్స్. దాని తర్వాత ఇక్కడ క్లిక్ చేసినట్లే 9 మెంబర్స్. దాని తర్వాత ఇక్కడ చూడండి 12 మెంబర్స్. దాని తర్వాత 10, దాని తర్వాత 21, దాని తర్వాత 16, దాని తర్వాత 2, దాని తర్వాత 2, దాని తర్వాత 10 మెంబర్స్. దాని తర్వాత 5, దాని తర్వాత 9, దాని తర్వాత ఇట్లా 6 మెంబర్స్. సో, ఇక్కడ చూసినట్లయితే చూడండి, టోటల్ మీకు ఇక్కడ గ్రాఫ్ అనేది చూపించాను. సో, రీఫ్రెష్ కూడా చేస్తున్నా చూడండి. ఈ విధంగా సబ్స్క్రైబర్స్ ఎట్లా ఇంక్రీజ్ అవుతున్నారు ఏంటని చూసారు కదా. సో, ఇదే విధంగా మీ కంటెంట్ పైన మీకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనుకుంటే మాత్రం ఈ సెట్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్లో లేదనుకోండి, ఇప్పుడే వెంటనే ఆన్ చేసుకోండి. ఎట్లా ఆన్ చేయాలి కూడా అది కూడా చెప్తా. దాని తర్వాత ప్రోసెస్ ఏంటి, ఎట్లా చేస్తే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారేంటి అనేది క్లియర్గా మీకు పాయింట్ పైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో, ఇక్కడ చూడండి, బ్యాక్ వస్తున్నా. మీరు ఆ సెట్టింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించి దాని తర్వాత ఇన్ఫర్మేషన్ చెప్తానమాట. ఎలా ఆన్ చేసుకోవాలి ఏంటని క్లియర్గా చూపిస్తా. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, మీ ప్రొఫైల్ అనేది ఉంటుంది కదా. సో, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ చూడండి, అకౌంట్ అనే దీనిపైన పుష్ నోటిఫికేషన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రాపర్ ఒక 5 or 6 ఆప్షన్స్ అని కనిపిస్తాయి. అవన్నీ కూడా ఆన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కమెంట్స్ అనే దీన్ని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ నాన్ ఆల్ అని ఉంది. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే ఎవరు కామెంట్ చేసినా సరే వెంటనే మీరు రెస్పాండ్ అయ్యేలా ఆ కమెంట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో, ఇక్కడ ఈ సెట్టింగ్స్ అనేది ఎందుకు ఆన్లో పెట్టుకోండి అని కొంచెం చెప్తున్నానంటే, మీరు చేసిన వీడియో అనేది జస్ట్ ఎవరికైనా సజెస్ట్ చేసింది అనుకోండి, ఒక 10 సెకండ్స్ లేదా ఒక 5 సెకండ్స్ చూసినా సరే మిగతా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో సెండ్ అవుతుంది, అంటే పంపిస్తుంది అనమాట యూట్యూబ్ అనేది. మీరు చూసారు కదా ఒక 5 సెకండ్స్ అనేది. సో, అదే ఛానల్ పైన ఈ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి అనుకుని ఇట్లా నోటిఫికేషన్ అనేది పంపుతుంది. సో, అట్లా నోటిఫికేషన్ పంపించడం వల్ల ఏంటంటే ఆ వీడియో నోటిఫికేషన్ వెళ్ళిన తర్వాత వెంటనే ఆ వ్యూవర్ అనేది క్లిక్ చేసి చూస్తారు. ఇన్ కేస్ మీ వీడియోని ఇంట్రెస్ట్ కలిగిందనుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ పాయింట్. ఈ విధంగా కూడా ఉంటుందన్నమాట. సో, కనుక అందరూ కూడా ఈ సెట్టింగ్స్ ఆన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సెట్టింగ్ అని మీకు ఆన్లో ఉందనుకోండి, నో ప్రాబ్లం, అలానే ఉంచండి. లేకపోతే ఆన్ చేసుకోండి. సో, అదనమాట. సో, దాని తర్వాత బ్యాక్ వచ్చేస్తున్నా చూడండి. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రాపర్ ఇంతే, ఇవన్నీ దీన్ని ఏం ముట్టకండి. సో, ఇలానే ఉంచండి. దాని తర్వాత మొత్తం బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక సెట్టింగ్ అనేది చెప్పాలి. సో, సబ్స్క్రైబర్స్ రావడానికి మెయిన్ మనం ఏం చేయాలి అన్నది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీలాంటి క్రియేటర్స్కి మన వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. దాని కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేసి సపోర్ట్ చేస్తారు. అంటే మీరు వీడియో అనేది అప్లోడ్ చేసేటప్పుడు ఇప్పుడు ఏదైతే నేను ప్రాపర్ సెట్టింగ్స్ చెప్తానో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్లో ఉందా లేదా, లేదా ఏమైనా మనం చేంజ్ చేయాలా, ఏం పెట్టాలి ఏంటంది క్లియర్గా మీకు చూపిస్తాను. అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అట్లా అయితేనే మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ప్రాపర్గా మీ వీడియో అనేది సరైన మీ కంటెంట్ ఉన్న క్రియేటర్స్కి మీ వీడియోని రికమెండ్ చేస్తుంది, దెన్ నోటిఫికేషన్ పంపుతుంది అండ్ సజెస్ట్ చేస్తుంది అనమాట. మీరు కానీ అవన్నీ అప్లోడ్ చేసేటప్పుడు జస్ట్ ఇక్కడ వీడియో అనేది క్లిక్ చేసిన తర్వాత కొందరు దాంట్లోనే థంబ్నెయిల్ సెట్ చేస్తారు, దాంట్లోనే టైటిల్ పెడతారు, డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ విధంగా కాకుండా ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చెప్తానో ఆ విధంగా మీరు ఫాలో అయ్యారనుకోండి, డెఫినెట్గా మీ ప్రతి వీడియోస్ పైన సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటారనమాట. కనుక ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. 1 by 1 ఒక్కొక్కటి మీరు రాసుకోండి. మీకు డౌట్ అంటే మీరు మర్చిపోతే మాత్రం రాసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో, నేను ఈ విధంగానే ప్రతిరోజు 50, 100, 60, 40 ఇట్లా సబ్స్క్రైబర్ ఇంక్రీజ్ చేసుకునే ఉంటున్నా. మీకు లైవ్ ప్రూఫ్ చూపించాను చూసారు కదా. ఒకరోజు 41, ఒకరోజు 20, ఒకరోజు 19, ఒకరోజు 12, ఒకరోజు 10, ఒకరోజు 9, ఇట్లా
ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. కొందరికైతే 1 మంత్ వరకు ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబర్ రారనమాట. సో, చాలామంది నాకు ఇలా ఉన్నోళ్ళు కూడా కామెంట్లు చేశారు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కాంటాక్ట్ అయ్యారనమాట. మీ ఛానెల్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇచ్చాను. మీ ప్రాబ్లమ్ ఏంటనేది కింద ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇచ్చాను కదా! అక్కడికెళ్ళి మెసేజ్ చేయండి. డెఫినిట్‌గా రెస్పాండ్ అవుతాను. మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే డౌట్‌లన్నీ క్లియర్ చేస్తాననమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్టింగ్ ఏంటనేది చూద్దాం. మీరు చేయాల్సింది మీ వీడియోస్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ పెట్టాల్సిందేంటంటే మంచి థంబ్‌నెయిల్ అనమాట. థంబ్‌నెయిల్ ఎట్లా పెట్టాలంటే ఐ క్యాచ్‌గా ఉందనుకోండి డెఫినిట్‌గా ఎవరైనా సరే మీ వీడియో అనేది సజెస్ట్ చేసిందనుకోండి క్లిక్ చేసి చూస్తారు. ఎవరికైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కనిపించేది థంబ్‌నెయిల్ అనమాట. అసలు థంబ్‌నెయిల్ అంటే ఏంటి అనేది చాలామంది తెలియనోళ్ళు కూడా ఉన్నారు. నాకు నిన్న ఒకళ్ళు కామెంట్ చేశారనమాట. బ్రో థంబ్‌నెయిల్ అంటే ఏంటి? అసలు థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలియదు. అండ్ థంబ్‌నెయిల్ ఎలా పెట్టాలో కూడా తెలియదు అనుకోని ఇట్లా కామెంట్ చేశారు. ఆల్రెడీ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. 17K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో, ఓన్లీ షార్ట్స్ పెడతాను. అండ్ లాంగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నా ఎట్లా పెట్టాలి ఏంటని కూడా అడిగారనమాట. సో, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ స్ట్రక్చర్‌తో సహా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వాయిస్‌తో సహా ఇన్‌స్టాగ్రామ్‌లోనే వీడియో చేస్తాను కూడా చెప్పలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లోనే అతను క్లియర్‌గా సజెస్ట్ చేశాననమాట. కనుక ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కనుక అసలు థంబ్‌నెయిల్ అంటే ఏంటంటే సింపుల్‌గా మీకు చెప్పాలంటే ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత మనకు పోస్టర్‌లు అంటిస్తారు కదా! ఆ పోస్టర్ చూసి చాలామంది అట్రాక్ట్ అవుతారనమాట. ఈ పోస్టర్ ఏదో బాగుంది. సో, మూవీ వెళ్లి చూడొచ్చు అనుకుని ఇట్లా అట్రాక్ట్ అవుతారు కదా! సో, అదే విధంగా మన వీడియోస్ కూడా థంబ్‌నెయిల్ అనేది స్టార్టింగ్ యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే బ్రౌజ్ ఫీచర్‌లో ఏదైతే టాప్‌లో కనిపిస్తుందో అదే థంబ్‌నెయిల్. పోస్టర్ లాగా అనమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో, ఈ విధంగా అనమాట థంబ్‌నెయిల్ అనేది మంచి ఐ క్యాచీ అండ్ కలర్‌ఫుల్ టెక్స్ట్ అనేది యూజ్ చేయాలి. హైలైట్ కలర్ యెల్లో, వైట్, రెడ్ ఈ 3 కలర్స్ మీరు యూజ్ చేశారనుకోండి డెఫినిట్‌గా ఐ క్యాచీ థంబ్‌నెయిల్ అనేది అవుతుంది. ప్రతి ఒక్క థంబ్‌నెయిల్ కూడా ఈ కలర్స్ అనేది యూజ్ చేయండి. నెక్స్ట్ క్లిక్ అయ్యే టైటిల్ అనేది పెట్టండి. ఎప్పుడైనా సరే మనం తెలుగు వాళ్ళం కనుక మనం తెలుగు టైటిల్సే రాయకుండా దాంతో పాటు ఇంగ్లీష్ టైటిల్స్ కూడా పెట్టండి. ఎందుకంటే కొందరు ఇంగ్లీష్‌లో సెర్చ్ చేస్తారు. కొందరు తెలుగులో కూడా సెర్చ్ చేస్తారు కదా! కనుక ఇంగ్లీష్‌లో సెర్చ్ చేసే వాళ్ళకి మన వీడియో రికమెండ్ అయ్యేలా ఇంగ్లీష్‌లో కూడా టైటిల్ పెట్టాలనమాట. మీకు డౌట్ అయితే రావచ్చు. బ్రో మనకు తెలుగే వచ్చు కదా! ఇంగ్లీష్ రాదు అనుకుంటే మాత్రం సింపుల్ మెథడ్ చెప్తా. మీరేదైతే తెలుగు టెక్స్ట్ తీసుకున్నారో సింపుల్‌గా చాట్‌జీపీటీకెళ్ళేసి అక్కడ సెర్చ్ బార్ పై మీ టెక్స్ట్ ఏదైతే టైటిల్ ఉందో అక్కడ సెర్చ్ చేయండి. నాకు ఈ టైటిల్ పైన ఇంగ్లీష్ టైటిల్ కావాలనుకుని సెర్చ్ చేశారనుకోండి ప్రాపర్ ఇంగ్లీష్ టైటిల్ అనేది మీకు ఇచ్చేస్తుంది. సింపుల్‌గా అది కాపీ చేసి మీరు అప్లోడ్ చేయండి సరిపోతుందనమాట. టైటిల్ అనేది పర్ఫెక్ట్ మ్యాచింగ్ టైటిల్ సరిపోతుంది. మీకు ఇన్‌కేస్ రాకపోతే అంటున్నా వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలా అని రాని వాళ్ళు కూడా ఉంటారు కదా! సో, కనుక ఇది చెప్తున్నాననమాట. సో, ఇది. నెక్స్ట్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే ఆడియన్స్‌కి ఉపయోగపడే కంటెంట్ చేయండి. ఏదో అల్లరిపలంగా ఏదో చేస్తున్నామంటే చేస్తామని ఇట్లా చేయకండి ఎప్పుడు కూడా. సబ్స్క్రైబర్స్ ఎస్పెషల్లీ మనకు రావాలంటే ఆడియన్స్‌ని ఇంట్రెస్ట్ కలిగేలా మన కంటెంట్ ఉండాలన్నమాట. ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆడియన్స్ అనేది మన కంటెంట్‌కి కనెక్ట్ అవుతారో డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆడియన్స్‌కి మన కంటెంట్ అనేది నచ్చిందనుకోండి ఆటోమేటిక్‌గా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ మనం ప్రత్యేకంగా ఏది చెప్పాల్సిన అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకుని ఇలా ప్రాపర్ అడగాల్సిన అవసరం కూడా ఉండదనమాట. మన వీడియో చూసిన తర్వాత హుక్ పాయింట్ అనేది ఫస్ట్ 30 సెకండ్స్ వాళ్ళు స్టెబిలిటీగా ఉంచగలిగారు అనుకోండి ఆటోమేటిక్‌గా వీడియో ఎండ్ వరకు స్పెండ్ చేసి ఎక్స్‌ప్లనేషన్ బాగుంది, కంటెంట్ బాగుంది, ఇచ్చే ఇన్ఫర్మేషన్ బాగుందని ఆటోమేటిక్‌గా వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో, మీకు చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే మొదటి 30 సెకండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హుక్ పాయింట్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎప్పుడైనా సరే ఫస్ట్ 30 సెకండ్స్ అనేది హుక్ పాయింట్ చాలా క్లియర్‌గా అండ్ క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా వీడియోని ఎండ్ వరకు స్పెండ్ చేసేలా 30 సెకండ్స్ అనేది హుక్ పాయింట్ ఉండాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్నగా చెప్తా. ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు అనుకోని ఇట్లా చెప్పారనుకోండి. బ్రో చెప్పాడు పలానా సెట్టింగ్ ఆన్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతున్నారట. సో, ఆ సెట్టింగ్ ఏంటో వీడియోని ఎండ్ వరకు చూస్తే మనకు క్లియర్‌గా తెలుస్తుంది అనుకోని క్లియర్‌గా క్లిక్ చేసి చూసిన వ్యూవర్‌కి క్లియర్‌గా మైండ్ సెట్‌లో అర్థం కావాలనమాట. ఎట్లా అంటే ఈ వీడియోని నేను ఎండ్ వరకు స్పెండ్ చేయాలా లేదా స్కిప్ చేసి వెళ్ళిపోవాలా? ఎందుకు స్పెండ్ చేయాలి? ఈ వీడియోలో నాకు ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనుకోని క్లియర్‌గా అతనికి అర్థమయ్యేలా మీరు చెప్పారనుకోండి. ఎప్పుడైతే మీరు అలా చెప్పగలుగుతారో ఆటోమేటిక్‌గా మీ ప్రతి వీడియోకి రీచ్ అనేది పెరుగుతుంది. ఎక్కడ డ్రాప్ అవ్వదు. ఇన్‌కేస్ డ్రాప్ అయిందంటే అది మీ హుక్ పాయింట్ వల్లే డ్రాప్ అయినట్టు. దెన్ ఏందంటే ఎవరు కూడా స్టార్టింగ్ ఒక 10 వీడియో లేదా 20 వీడియో ఇట్లా పెట్టి నాకు తొందరగా రీచ్ వచ్చేయాలి అనుకుని ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయకండి. రెగ్యులర్‌గా వీడియోస్ అప్లోడ్ చేస్తుండండి. నెక్స్ట్ పాయింట్ ఇదే. రెగ్యులర్‌గా వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో ఆటోమేటిక్‌గా మీకు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు. ఇన్‌కేస్ మీరు రెగ్యులర్ కాకుండా ఏ నెలకొకసారి లేదా వారానికి ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి ఇట్లా పెడతానంటే మాత్రం మీ కంటెంట్ అనేది యూట్యూబ్ అల్లరిది అంటే యూట్యూబ్ సిస్టమ్‌కి అర్థం కాదనమాట. ఎటువంటి క్రియేటర్స్‌కి మీ వీడియో రికమెండ్ చేయాలి? మీ కంటెంట్ ఉన్న క్రియేటర్‌కి ఏ క్రియేటర్ రికమెండ్ చేయాలి అనేది యూట్యూబ్ అల్గోరిథంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 వీడియోస్ వరకు ప్రాపర్ మీ
ఎటువంటి కంటెంట్ చేస్తున్నారు, ఏ వీడియో చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్ ఏ టైంలో అప్లోడ్ చేస్తున్నారు, యూట్యూబ్ సిస్టమ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావాలన్నమాట మీ వీడియో అనేది. అట్లా అయితేనే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది ఫ్రెండ్స్, ఇవి మీరు పాటిస్తే మాత్రం డెఫినెట్గా మీరు వద్దన్నా సరే సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు. సో నేను కూడా పాటించి ఇదే ఐ క్యాచీ థంబ్నెయిల్, క్లియర్గా ఉండే టైటిల్స్ అండ్ క్యూరియాసిటీ ఉండే హుక్ పాయింట్, ఇవన్నీ కూడా నేను ప్రాపర్గా మెయింటెనెన్స్ చేస్తున్నా కనుక ఎంతో కొంత సబ్స్క్రైబర్స్ ఇట్లా రోజు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. మీరు ఇవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు. దెన్ మీ ఛానల్ ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఛానల్ అన్ని చెక్ చేసి ఎటువంటి వీడియోస్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్ చేయకూడదు ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో నేను కామెంట్ చేస్తా, లేదంటే ఒక డెడికేట్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. సో ఈ వీడియోలో మీకు ఏమనిపించినా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయకపోవడం మాత్రం మర్చిపోండి. కామెంట్ చేస్తే రాస్తున్నా. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అండ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నాకు 10K సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలనేసి టార్గెట్ పెట్టాను. సో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే రాస్తున్నా. సో నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.